నేను నివాస్ కలిసి ఐశ్వర్య రాలేదేంట్రా? ఫాస్ట్ గానీ నా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే ఫాస్ట్ ఏంటి? ఆ సెంటర్ ఫిగర్ చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా. కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. అయినా నీకెలా తెలుసే? హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు కొత్త బైక్స్ లా ఉన్నాయి? అవునరా, నీకేంట్రా సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్. ఎక్కడ ఉంటారా? భయపడి పారిపోయాడు. చచ్చిపోయావు. లెట్స్ గో. హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నీ పేరేంటి పాపా? ఏ కాలేజ్ మంది? మీరు రిసార్ట్ ఏం లేదురా. మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ ఇవ్వలేదని చెప్పాంగా. ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెధవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళైతే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి. ఇలాంటి రౌడీ వెధవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని మీకు తెలియదులే. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు? ఆ రోజు దేవి అండి, గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆహా, ఆ పేరుకే చేతిలో దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత. నమస్తే. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్స్. రా, ఇంకో చైర్ పట్టరా. పర్వాలేదండి. 3 కూల్ డ్రింక్స్ పట్టరా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. ఆహా, వాళ్ళెవరో 2 రౌడీ వెదల దారిలో ఏడిపిస్తున్నారు. అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము 3 తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు. అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి, మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాన్ని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి, ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలను కొట్టారు చూడండి, ఆ, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి కానీ మీరు చెప్పే చిల్లర రౌడీ గాలకి నా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముళ్ళు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జమ్స్ అండి, జమ్స్, వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు, మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు? పర్వాలేదండి. అయ్యో, ఈ బయటతో ఎప్పుడు ప్రాబ్లం. అంతేలేండి. మంచి వాళ్ళ ఉన్నారు. అవునక్క. ఏంటే అక్క, అదిగో ఆ అమ్మాయిలే, మాకు డాష్ ఇచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్, ఉండి చెప్తాను. ఏమైనా రౌడీలు? ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా, ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అనమాట. అయిపోయారు. మీరు ఇక విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ, మెయిన్ గేట్ వేసాయి. ఎవరు వెళ్ళకు. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వాళ్ళ పిలు. వాళ్ళతో పని అబ్బాయి. వాళ్ళతోటి రౌడీని కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. గోపి, క్లబ్ పోదాం. సరే, రౌడీలు వచ్చేసారు.
అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ మా రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు, మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు మీ తమ్ముళ్ళు ఎక్కడ? ఎక్కడ? అదిగో మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అన్ననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఆ. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చడం అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారండి. ఎవడోయ్, మీరు మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. చేయండి. రే, రవి గోపి ఇటండి రా. ఏంటన్నయ్య? అమ్మాయి, మీరు ఇటండి. రండి. ఏంట్రా అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే చెప్పరా? అన్న, కొత్త వెహికల్ కదా, ఆ. యాక్సిలేటర్ ఇస్తుంటే దూకుతుంది, సడన్ బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు, మా బైక్ ఏమైనా స్కిడ్ అయిపోయింది. కావాలని ఇది తప్పే ఉంది. ఆ. మా ముందుకు వచ్చి సర్కస్ స్పీడ్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీల్ లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. అది ఏరా? అది రేయ్, బాబ్జీ సార్. మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు. తెలుస్తాను వీళ్ళ సంగతి. గుడ్ డ్రైవింగ్. అది బండి తోలటం అలా తోలాలి, అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. అవునన్నయ్య. కట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను, లాభం లేదు. బాబాయ్ ఆ. రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు, ఊరి మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే అలాగే. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళమే పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు ఇందులో తగిలించి తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి, అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? బా ఒక్కసారి నడవండి. ఏంటండి? ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారిపడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీగా బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి, నేను రావడం వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పట్టక్కర్లేదండి. వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు పెట్టారు? ఈ మాత్రమే ఒరేపోతే ఎట్లా? ఇవన్నీ మామూలేరా? మర్చిపోండి, రండి. ఏడుకొండల బాబాయ్, ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాకేడు క్యారెట్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. వెళ్ళి పని చూసుకోవా? నువ్వు చెప్పిందంతా వింటే ఆ రాజారాం చాలా విచిత్రంగా అనిపిస్తున్నాడే. కోతి వేషాలు వేసిన తమ్ముళ్ళని తిట్టడం పోయి సపోర్ట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదే. పైగా జెమ్స్ డైమండ్స్ అని పొగడతలు వేరే. అసలు నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకో. దీన్ని బట్టి నీకు అతని మీద పీకల దాకా కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చిందంటే అతనే చెడ్డవాడు కాదే, మంచివాడే. కష్టపడి పైకొచ్చి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏంటే ఓ పక్క ఒళ్ళు మండిందంటావు, మరో పక్క పొగుడుతూ ఉంటావు. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదే, ఆయన తమ్ముళ్ళంటే ఆయనకి పిచ్చి ప్రేమ, అదొక్కటే వీక్నెస్. మరి అది ఎలా పోతుందంటావు? ఏముంది, ఆయన తమ్ముళ్ళు ఎంత అలరి వాళ్ళు ఆయనే తన కళ్ళతో చూస్తే అదే పోతుంది. ఇంకో పెగ్గేసుకుందాం రా, అది తిరిగిపోయిద్ది. గోపి, మరి ఎక్కువ తాగేస్తున్నావురా అనే తెలిస్తే బాధపడతాడు. ఎందుకురా నవ్వుతున్నారు? రే, మీ అన్నయ్య క్లీనర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ఎదిగినోడు రా. ఏంట్రా లైన్ లో ఉండగా కళ్ళు సారా లాంటి నాటు సరుకు కూడా లాగిచ్చేసి ఉంటాడు. రే, అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా.
మాట్లాడితే ఏం చేస్తావురా? పెద్ద అన్నయ్య అంటే అన్నయ్య. మీ అన్నయ్యకి తల్ల ఎవరన్నా కొమ్మలు మలిచా? ఏం చేస్తారా? మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా? ఎలా ఉన్నారు? మీరు అర్జెంటుగా బయలుదేరి ఒకసారి గ్రీన్లాండ్ హోటల్కి వస్తారా? హోటల్కా? నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహాడు పెట్టేస్తున్నారు. రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను. ఆ? నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. रुको 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 पीछे लो. अरे पीछे लो भाई. सुना नहीं जरा? अरे पीछे लो. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. अरे फैमिली नहीं कुछ भी नहीं पीछे लो ट्रक. अरे ये क्या कर रहे हो तुम? हाँ पैसे क्यों नहीं कर रहे? हाँ ओके ठीक है. కాస్త ఇటు వస్తారా? ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చో గానీ తాగి తందనాలు ఆడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అటు చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా? ఏంటిది? వాళ్ళు మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలిరా. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ? సన్యాసులారా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిద గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాట మొదలెట్టండి రా, చూస్తా. అది శభాష్. రండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా? థ్యాంక్స్ చెప్పండి. ఏమిటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? ఏమండోయ్, మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే. అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా?
ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఫట్ ఆడించాలండి, లేకపోతే మీ తమ్ముళ్ళని బతకడం అంత గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి 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 గుడ్డి? అరే బార్కు వచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి, ఆ విషయం అసలు ఎవరు వేలెత్తి మిమ్మల్ని, మీ చూపించాలి. తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమ్మని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం 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 మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను కోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. చిచ్చి.